ద్వారకా తిరుమలలో మన పాలచెర్ల వాస్తవులైన నాలం రోసయ్య సుజాత దంపతులు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా చేయడం అనేది జరుగుతుంది. వారు స్వామివారికి మొక్కు అనేది కోరుకున్నారు. అంటే ఏదో ఒక రూపంలో స్వామివారికి సేవలు చేస్తూనే ఉన్నారు. అనేక మంది భక్తుల్ని ఆయన దేవస్థానం సభ్యులుగా ఉన్నప్పుడు దర్శనాలు, స్వామివారిని అత్యంత దగ్గరగా మనం దర్శించుకునే ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఆయన మొక్కు ఏంటంటే అక్కడ దేవస్థానంలో జరిగేటువంటి అన్నదానానికి ఏవైతే కూరగాయలు ఉంటాయో అవన్నీ ఒక 2-3 రోజులు సరిపడా కూరగాయలు ఆయన స్వామివారికి సమర్పించాలనే సదుద్దేశంతో ఎప్పటి నుంచో కృషి చేయగా ఒక 3-4 టన్నుల కూరగాయలు ఈరోజు స్వామివారికి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి పంపించడం జరుగుతుంది. దీని అందరూ కూడా కేవలం భక్తి భావంతో మాత్రమే చూడాలని తెలియజేస్తూ గోవిందా ద్వారకా తిరుమల వాస గోవిందా. నా పేరు నాలం రోసయ్య, మా మిస్సెస్ నా శ్రీమతి నాలం సుజాత. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఆ స్వామి యొక్క ఆశీస్సులతో నేను ఈ యొక్క పదవి నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి నేను అనుకున్న మొక్కు ఈ రోజు ఆ స్వామి దయతో తీర్చడం జరిగింది. ఆ స్వామికి నేను ఎల్లప్పుడూ ఆయన భక్తుడిగా ఉండి నాకు మరిన్ని సేవలు ఆ స్వామి భక్తిపూర్వకంగా సేవలు చేసే అవకాశం కల్పిస్తారని ఆ దేవదేవుడు శ్రీ ద్వారకా తిరుమల వాసుని కోరుకుంటూ సేవ తీసుకున్నాను. నాలం రోసయ్య గారు ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉండి అనేక మంచి కార్యక్రమాలు చేసి వందల వేల మందిని దర్శనాలు చేయించి బస్సులు పెట్టి కూడా చాలా మందిని తీసుకెళ్లి దర్శనం చేయించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు తను ఏదైతే మొక్కుకున్నాడో ఈ కూరగాయలు 4 రోజులు 3 రోజులు సరిపడగా 4 టన్నుల కూరగాయలు స్వామివారికి అన్నప్రసాదానికి పంపించే ఏర్పాటు ఈరోజు చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చి స్వామివారి అన్నప్రసాదానికి మంచి విరాళాలు ఇస్తారని రోసయ్య సుజాత దంపతులు ఇంకా ఎలాంటి ఎక్కువ సేవలకు చేసినాగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహించాలని ఈ రోజు ద్వారకా తిరుమల స్వామి వారికి కూరగాయలు పంపించడం చాలా సంతోషంగా ఉందండి. ఆ స్వామి సేవ ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎప్పుడు.